పరిస్థితులు అలాగే ఉన్నాయని నేను యా. చెప్పగలప్ప. ఉమ్, ఉమ్, ఎందుకంటే పూర్తిగా ప్రజల్లో ఉమ్, వ్యతిరేకత వచ్చేసింది అప్పుడే. ఇంత ఉమ్, తొందరగా రావడానికి అవకాశం లేదు. ఉమ్, ముందుగా 5 సంవత్సరాల పరిపాలన అంటే 3.5 4 సంవత్సరాల పరిపాలన తర్వాత కొంత వ్యతిరేకత అనేది అప్పుడు యా. కనిపిస్తుంది మనకు. ఉమ్, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం దాటిన తర్వాతనే ఉమ్, వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇంకా అది పెరుగుతూ ఉన్నది కానీ తరగలేదని ఉమ్, నేనైతే అనుకుంటున్నాను. ఉమ్. అలాంటి డిసెంబర్ వస్తే 2 పరిస్థితుల్లో సంవత్సరాలు. మరి ఆ 2 సంవత్సరాలు ఉమ్, అవుతూ ఉన్నది. ఉమ్, అవుతూ పరిస్థితుల్లో ఇంకా పెరుగుతూ ఉన్నది కానీ తగ్గలేదు. ఉమ్, తగ్గలేదు అంటే ఏంటి? సరే, ఇప్పుడు వాళ్ళు ఏదో హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు, అవి కొన్ని నెరవేర్చారు, కొన్ని యా. నెరవేర్చలేదు ఉమ్, అనే వాటి మీద కొంత అసంతృప్తి ఉన్నా కూడా ఉమ్, అసలు పార్టీలో అంతర్గత తగాదాలు ఎక్కువైపోయాయి కదా. యా. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఉంటాయి, నేను ఉమ్, కాదు ఉమ్, కానీ ఉమ్, అధికారంలో ఉన్నప్పుడు ఈ రాంగ్ సిగ్నల్స్ జనాలకి తీసుకెళ్తే ఏమైతుందంటే ప్రజలు ఇంకా వ్యతిరేకిస్తారు. ఉమ్. చూస్తున్నాం కదా, ఎక్కడ పడితే లక్ష్మణ్ అక్కడ గారు, గొడవలు లక్ష్మణ్ గారు మీరు పడుతున్నారు, అన్నట్లు, యా, కొట్టుకుంటున్నారు. యా, లక్ష్మణ్ గారు మీరు అన్నట్టు హామీల అంశాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. సరే, 2 సంవత్సరాలన్నర టైం వేసుకున్నా కానీ హామీల గురించి ప్రజలు పెద్దగా ఆలోచించట్లేదు. కానీ కాంగ్రెస్లోని అంతర్గత కుమ్ములాటలు, ఓ రకంగా రేవంత్ రెడ్డి ఒక 3 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు కూడా అధికారులకు కొన్ని సూచనలు చేశారు, జాగ్రత్తగా పనిచేయాలని చెప్తున్న పరిస్థితి. అంటే ఇంకా పూర్తి పట్టు రేవంత్ రెడ్డికి రాలేదని అనుకోవచ్చా అధికార యంత్రాంగం మీద, అదేవిధంగా మంత్రుల మీద? మరి అంతే కదా. ఇప్పుడు మనము సరే పాతకాలం వదిలేద్దాం. యా. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఎంత కంట్రోల్ ఉండింది యా. ఒక ముఖ్యమంత్రికి మనం చూసాం కదా. మరి అలాంటి కంట్రోల్ ఇవాళ ఎందుకు లేకుండా పోయింది ఈయనకు అంటే, ఇక్కడ ఒకటి ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదు, తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి. రెండవది ఏంటంటే ఫుల్ టైం పాలిటిక్స్ కాదు, అతను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. ఇక్కడ పార్టీలో సీనియర్లు ఉండగా ముఖ్యమంత్రి పదవి అతనికి రావటము అది చాలా మందికి నచ్చటం లేదు. అలాగే అందరినీ కలుపుకొని పోయి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటది మామూలుగా. కానీ అతని మాటల తీరు చాలా మందికి నచ్చడం లేదు. ఇప్పుడు ఎవరిని ఆయన లెక్క పెడుతున్నట్టు అందరినీ కూడా కఠినంగా మాట్లాడుతూ ఉన్నారు. ఉన్నప్పుడు మనసు నొచ్చుకుంటే వ్యతిరేకత పెరుగుతుంది. ఇక్కడ అధికారుల విషయం మీరు అన్నారు, అధికారుల విషయంలో పట్టరాలేదంటే రోజు అవినీతి జరుగుతుంటే ఏసీబీ వాళ్ళు ఎట్లా పట్టుకుంటున్నారంటే అధికారులను 2 రోజులకు ఒకసారి ఎక్కడో చోట ఏసీబీ రైడ్ చేస్తే దొరికిపోతున్నారా లేదంటే అవినీతి విచ్చలవిడిగా ఉందని దాని అర్థం, కంట్రోల్ లేదని దాని అర్థం. మరి కంట్రోల్ ఎలా తీసుకురావాలి, ఎవరు తీసుకురావాలి? ముఖ్యమంత్రి దగ్గర బాధ్యత. ఇక్కడ మనకు ఆ తేడా కనిపిస్తున్నది. ఇప్పుడు భయము భక్తి 2 ఉంటాయి. భయం ఉంటే ఇవన్నీ చెయ్యరు, భక్తి ఉన్నా కూడా చెయ్యరు. అరే మనకు గవర్నమెంట్ చెడ్డ పేరు, రెండు రేవంత్ రెడ్డి విషయంలో లేవని తేలిపోయిందంటారా? మళ్ళీ చెప్తున్నా, భయం లేదు భక్తి లేదు అధికారులకు. ఆయన ఏదో ఆదేశించాడు, ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని మనం ఊరికే టీవీలలో స్కోర్లింగ్ చూసుకోవాల్సిందే తప్ప నిజంగా అలాంటి భయం ఉంటే ఆ పనులన్నీ ఎందుకు చేస్తారండి అధికారులు? చెప్పండి. లక్ష్మణ్ గారు మళ్ళీ చర్చిద్దాం మనం. గాంధీ గారు, మొత్తంగా చూస్తున్నాం ఖర్గే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న పరిస్థితి. తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నిక సందర్భంగా మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు, అక్కడ మాట్లాడింది ఏమీ లేదు అంటూ కూడా కాంగ్రెస్ సమర్థించుకుంటున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఈ వ్యాఖ్యలను? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అయితే ఇక్కడ వాస్తవాలు మాట్లాడిరు కాంగ్రెస్ అనే అంశాన్ని క్లియర్ గా అర్థమైతా ఉంది. ఎందుకంటే అమలు కానటువంటి 6 గ్యారెంటీల వల్ల వాళ్ళ పార్టీకి జరిగినటువంటి అపకీర్తి చిన్నది కాదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో 6 గ్యారెంటీలో చాలా విషయాల్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంకి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి